ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అందరికి తెలిసిందే, పండక్కి అనగనగా ఒక రాజు సినిమా రిలీజ్ అయ్యి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తోటి ప్రతి చోట సెన్సేషనల్ బుకింగ్స్ తోటి ఆడుతుంది. సో మేము ఆ రెస్పాన్స్ చూసిన తర్వాత ఒక టూర్ అనేది మొదలుపెట్టాము. హైదరాబాద్ నుండి థియేటర్ టూర్ మొదలుపెట్టి అటు వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, గోదావరి డిస్ట్రిక్ట్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వస్తున్నాము. దాని తర్వాత స్వామివారి దగ్గరికి తిరుపతికి వెళ్తున్నాం. సో దారిలో సడన్గా మా టీం అందరూ నాకేదో టూర్లో ఏదో మిస్సింగ్ అనిపించింది. అది ఆ మిస్సింగ్ ఎలిమెంట్ ఏంటి అని అంటే అది నెల్లూరు అని నాకు అనిపించి వెంటనే నెల్లూరుకి వద్దామని పొద్దునే డిసిషన్ తీసుకొని అటు తిరుపతి నుంచి టక్మని ఇట్లు నెల్లూరుకి వచ్చాం. సో మీలో చాలామంది అడగచ్చు ఏంటి నెల్లూరు, ఇందాక నేను క్రౌడ్ ఆడియన్స్ రియాక్షన్స్ మీరు చూశారు కదా థియేటర్లో. సో నెల్లూరుతో నాకున్న అనుబంధం అలాంటిది. నేను నా ఫస్ట్ సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మీరు గాంధీ బొమ్మ వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఎవరు అంటే ఎవరు అని చెప్తారు. సో వరల్డ్ ఫేమస్ డిటెక్టివ్. సో నా జర్నీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా నా జర్నీ ఒక విధంగా చెప్పాలంటే నెల్లూరుతోటి మొదలైంది. సో అందుకే నాకు ఎప్పుడు ప్రతి సినిమా మా డిస్ట్రిబ్యూటర్ భాస్కర్ గారు ఇక్కడ ఉన్నారు అంటుంటారు. ఆయన నా సినిమాలన్నీ డిస్ట్రిబ్యూట్ చేశారు. సో అన్ని 3 సినిమాలు, 4వ సినిమా ఇది వరుసగా బ్లాక్ బస్టర్. సో నెల్లూరులో ప్రతి సినిమా డిస్ట్రిబ్యూషన్ పరంగా మీరు చెప్పండి, మళ్ళీ నేను చెప్తే. సో 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 ఇలా నెల్లూరు నుంచి నాకు ఇంత లవ్ వస్తున్నప్పుడు రికార్డ్ బ్రేక్. థ్యాంక్ యూ సో మచ్. పండగ కదా, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. సో అయినా మా సినిమా అన్ని 4వ రోజుకే మొత్తం వరల్డ్ వైడ్, నెల్లూరులోనే కాదు 4వ రోజుకే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఎక్కడెక్కడైతే సినిమాకు ఉన్నారో అందరికీ బ్రేక్ ఈవెన్ అయిపోయి ఈరోజు అందుకే నాకు నెల్లూరుతో ఈ సంతోషం పంచుకోవాలనుకొని ఇక్కడికి వచ్చాను. అండ్ ఇంకో వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఏం జరిగిందంటే మధ్యాహ్నమే మా సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ దాటింది. సో నా మొదటి 100 కోట్ల సినిమా ఇది. సో నాకు ఇంత ప్రేమ, అభిమానం, ఇంత కాంపిటీషన్లో ఇన్ని పెద్ద సినిమాలు వస్తున్నా కూడా మా సినిమా అనగనగా ఒక రాజుని అలా జాగ్రత్తగా చూసుకొని హౌస్ఫుల్స్ నింపి ప్రతి చోట లాస్ట్ 4 డేస్లో మీరు ఎక్కడికి వెళ్ళినా టికెట్స్ దొరకట్లేవని మా రిలేటివ్స్ నన్ను తిట్టడం, ఏ ఆర్టిస్ట్ కన్నా ఏ హీరో కన్నా టికెట్లు దొరకట్లేవు అంటే దానికన్నా ఆనందం ఇంకేం ఉండదు. సో అలాంటిది ఇంత విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ ప్రపంచవ్యాప్తంగా అండ్ నెల్లూరు ప్రజలందరికీ కూడా నేను చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుందామని పర్సనల్గా మీట్ అవ్వడానికి వచ్చాను నేను ఇక్కడికి. అండ్ మా సినిమా యూఎస్లో కూడా మీరు చూస్తే కనుక ఆల్రెడీ 2 మిలియన్కి దారిలో ఉంది. సో ఒక యునానిమస్ బ్లాక్ బస్టర్ సినిమా ఇంకో 2 to 3 వీక్స్ రన్ ఉంటుందంటున్నారు. సో మీరందరూ ఇంత సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా డైరెక్టర్ మారి ఇక్కడ ఉన్నారు, మా క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయ్య ఉన్నారు. వాళ్ళు కూడా మీకు ఏమైనా చెప్పాలంటే చెప్పండి. వాంట్ అడ్రస్ చెప్తా సార్. ఇది అయిన తర్వాత ఏదండి అయ్యో పోటీ అనేది ఏముండదండి. నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పా, చిరంజీవి గారు నాకు గురువు లాంటి వారు. అండ్ ఆయన మేము చిన్నప్పుడు సంక్రాంతికి ఆయన సినిమాలు చూసి ఈలేసేవాళ్ళం. సో యాక్చువల్గా ఆయన సినిమాతో పాటు నా సినిమా రిలీజ్ అవ్వడం అనేది నేను చాలా చాలా ఒక గొప్ప విషయంగా, అదృష్టంగా నేను భావిస్తున్నాను, నెంబర్ 1. అండ్ ఆయన ఇందాక ఎవరో చెప్తున్నారు. సో నాకేంటంటే చిరంజీవి గారి సినిమా సూపర్ హిట్ అవ్వడం, ఇటు మా సినిమా సూపర్ హిట్ అవ్వడం, ఇది తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అది. సో దాని పోటీ అనేది చాలా చిన్నవాడు, ఎందుకంటే చిరంజీవి గారు బాక్స్ ఆఫీస్ కంటే ఇంకా ముందు ఆయన బాక్స్ ఆఫీసు ఇవన్నిటికంటే చాలా ఎక్కువ ఆయన. సో మాకందరికీ ఒక గురువు లాంటి వారు. సో ఆయన ఎనర్జీతోటి ఎన్నో ఇయర్స్ అందరిని ఎంటర్టైన్ చేశారు. సో మేము ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఆయన నేర్పించిన స్కిల్స్, ఆయన నుంచి నేర్చుకున్న కొన్ని ఎలిమెంట్స్ ఇవన్నీ వాడి ఇప్పుడు మేము నెక్స్ట్ జనరేషన్ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్నాం. సో దాన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి ఈరోజు నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే
ఈ సినిమాలో మొట్టమొదటిసారి నేను పాట పాడాను, ఒక కమర్షియల్ సెట్ సాంగ్స్కి డ్యాన్సులు వేసాను, యాక్షన్ బ్లాక్స్ ఫస్ట్ టైం, మాస్ బ్లాక్స్కి విజిల్స్ పడుతున్నాయి. సో ఒక కమర్షియల్ హీరోగా నన్ను యాక్సెప్ట్ చేసినందుకు చాలా రెస్పాన్స్ చాలా బాగుంది. ఆ ఎద్దుల బండి క్లైమాక్స్ రెస్పాన్స్ కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం నేను నర్వస్గా ఉన్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక యాక్షన్ బ్లాక్ ట్రై చేసింది. సో మా డైరెక్టర్ మారి ఎప్పుడు చెప్తుండేవాడు అనమాట, సార్ ఈ సినిమాలో మీరు కంపల్సరీ మీరు దిగాల్సిందే యాక్షన్లోకి అని. నేను మరీ యాక్సెప్ట్ చేస్తారా ఇది అంటే, లేదు అసలు మీరు చెయ్యండి చూడండి రేపు ఎలా వదిలి. సో వీళ్ళిద్దరు కన్విక్షన్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో చాలా ఎలిమెంట్స్ దీనిలో వర్కౌట్ అయ్యాయి. సో వాటన్నిటికీ ఫస్ట్ టైం నేను ట్రై చేసిన ఎలిమెంట్స్ ఎలా అయితే ఇప్పుడు ఒక జోగిపేట శ్రీకాంత్ అనే ఒక క్యారెక్టర్ ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు, ఏజెంట్ సాయి అని మీరు ఎలా అయితే ఓన్ చేసుకున్నారు, ఇప్పుడు అందరు ఎక్కడికి వెళ్ళినా రాజుగారు 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 అంటున్నారు. సో రాజుగారు అనే క్యారెక్టర్ ఇంత ఫేమస్ అయిపోయి జనాల్లో అంత ప్రేమ అభిమానం రావడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా తీస్తున్నంతసేపు కూడా ఒకటి మాత్రం మా అందరికీ నమ్మకం ఉండేది, మనం ఒక మంచి సినిమా తీస్తున్నాము, కంటెంట్ మీద మాకు చాలా నమ్మకం ఉండేది. కానీ ఎక్కడో ఒక చిన్న భయం కూడా, సంక్రాంతికి వస్తున్నాము, పెద్ద పెద్ద సినిమాలతో వస్తున్నాము, అసలు యాక్సెప్ట్